హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు రావి చెట్టును చూపిస్తున్నా. అయితే రావి చెట్టు గురించి ఏం చెప్తుందబ్బా అని ఆలోచిస్తురా. అయితే ఇంట్లో రావి చెట్టు పెరిగితే మంచిదా కాదా? అసలు ఇంటి లోపల ఇంటి లోపల రావి చెట్టు పెరిగిందనుకో, అది మంచిదా కాదా, అట్లనే ఉంచాలా అనే విషయం గురించి చెప్పబోతున్నా అనమాట. ఈ విషయం గురించి చెప్పబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. చూడండి ఈ రావి చెట్టు అసలు ఎలా పెరిగింది. ఇక పైపులు వీటి మధ్యలో వేలు అసలు లోపలికి వెళ్ళి వచ్చేసినాయి వేలన్నీ. అబ్బా అసలు ఇంత ఇది అసలు ఇప్పుడు ఏం చేయాలి, ఇది మంచిదా కాదా అబ్బా అని ఆలోచిస్తూ ఉన్నానమాట. ఇక ఇది మనకు అసలు మంచిదా కాదా అని తెలుసుకునే ప్రయత్నంలో నాకు కొన్ని విషయాలు తెలిసినాయి అన్నమాట. రావి చెట్టు ఇంట్లో ఉండొచ్చా లేదా అని. అసలు రావి చెట్టు వేళ్ళు చాలా బలమైనవి అన్నమాట. లోతుల వరకు పాక్కొని పోతుంది, గోడలను మొత్తం కూలగొట్టేస్తుంది అనమాట. ఎందుకంటే చాలా బలమైనది. ఇవి గోడల కంటే దీని వేళ్ళే చాలా బలమైనవి అనమాట. అందువల్ల గోడను ఇల్లును కూల్చేసే శక్తి దీనికి ఉంది. అందువలననే ఈ రావి చెట్టును ఇంట్లో పెంచుకోవద్దు. ఇంటి లోపల దాని చుట్టుముట్టు కొంత ప్రదేశం వరకు ఏ గోడ ఏది ఉండకూడదు అనమాట. ఎందుకంటే దీని వేళ్ళు బలంగా లోతులోకి పాతుకుపోయి పైనున్నయన్నీ కూలగొట్టేస్తుంది అనమాట. కానీ మిగతా ప్రదేశంలో పెంచుకుంటే చాలా మంచిది, చాలా చల్ల గాలి వస్తుంది, చాలా ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట. అయితే దీని గురించి అసలు వాస్తుశాస్త్రంలో ఏమంటుర్రు, దీని గురించి అసలు ఇంట్లో పెంచుకోవచ్చా లేదా అనే విషయం గురించి చెప్తున్నాను అనమాట. అయితే ఈ రావి చెట్టు ఇంట్లో పెరిగితే నిర్లక్ష్యం చేయకండి. కుటుంబ పరిస్థితులపై ప్రభావము ఏ రోజున మొక్క తీయాలంటే తాము ఉన్నత స్థితిలో బ్రతకాలనే ఎవరైనా రోజు కష్టపడతారు. ఒక్కొక్కసారి శక్తికి మించి కష్టపడినా అందుకు తగిన ఫలితం ఉండదు, పురోభివృద్ధి కూడా ఉండదన్నమాట. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. వాటిల్లో ఒకటి ఇంట్లోని వాస్తు నియమాలు. ఇంటి లోపల మాత్రమే కాదు, ఆవరణంలో పెరిగే మొక్కలు కూడా వాస్తు దోషాలకు కారణం కావచ్చు. ఇలాంటి వాస్తు దోషాన్ని కలిగించే చెట్లలో రావి చెట్టు కూడా ఒకటి అన్నమాట. అయితే ఇంత మంచి చెట్టు ఈ వాస్తు దోషం ఏంటి అని అనుకుంటురా. అయితే ఇది నాకు తెలిసి మెయిన్ అయితే గోడలను కూలుస్తుంది. ఈ పైపుని గినంగా కొన్ని రోజులు అయితే పగలగొట్టేస్తే శక్తి ఈ రావి చెట్టుకు ఉందన్నమాట. అదే మెయిన్ కారణం. అయితే మరి మన హిందూ పురాణాలలో రావి చెట్టు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. బ్రహ్మ, విష్ణు, శివుడు ఈ రావి చెట్లలో నివసిస్తారని విశ్వాసం అన్నమాట. ఈ చెట్టు గురించి పురాణ గ్రంథాల్లో అనేక నియమాలు పేర్కొనబడ్డాయి. రావి చెట్టు ఎక్కడైనా పెరుగుతుంది, చూడండి ఎక్కడైనా పెరుగుతుంది. ఈ గోడ లోపల అసలు ఈ పైపు లోపలికి వెళ్ళి పెరుగుతుంది అనమాట. ఈ గోడ లోపలికి వెళ్ళినాక పెరుగుతుంది ఈ రావి చెట్టు. అయితే రావి చెట్టు నేల మీద మాత్రమే కాదు, ఇంటి గోడలపై పైకప్పు పైన గినంగా పెరుగుతుంది. ఇది పైన పైన కప్పే అన్నమాట. అయితే ఆ చెట్టును ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటామన్నమాట. వాస్తవానికి ఇంట్లో రావి చెట్టు పెరగడం వాస్తు ప్రకారం అశుభం. అయితే రావి చెట్టులో దేవతలు నివసిస్తారనే నమ్మకంతో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాం. కానీ వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో రావి చెట్టు ఉండడం సరైనది కాదు. ఇంట్లో ఈ చెట్టును పెంచడం అశుభం. కనుక ఇంట్లో ఈ చెట్టు పెరుగుతుంటే వెంటనే దాన్ని తొలగించాలి. సాధారణంగా రావి చెట్టు ఇంటి పైకప్పుపై లేదా గోడ మద్దతుగా పెరుగుతుంది. ఈ చెట్టును ఎన్నిసార్లు తీసినా పదే 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 పెరుగుతూ ఉంటే ఈ సింపుల్ టిప్ని పాటించండి. కొంచెం పెరిగిన తర్వాత ఆ చెట్టును మట్టితో సమానంగా అక్కడి నుంచి తొలగించి దానిని వేరే ప్రదేశంలో దేవాలయంలో లేకుంటే రోడ్డు పక్కన అట్లా నాటండి అనమాట. ఇంకా ఇంట్లో ఈ కుండీలలో పెంచుకుంటే రావి చెట్టు ఏమి కాదు, కుండీలలో పెంచుకోవచ్చు. అయితే దానిని తవ్వి వేరే ప్రాంతంలో నాటాలి. ఒకవేళ దానిని సరి అయిన పరిస్థితుల్లో రావి చెట్టు నరకాల్సి వస్తే పూజ అనంతరం ఆదివారం రోజున మాత్రమే కట్ చేయాలి. మీ ఇంట్లో రావి చెట్టు తరచుగా పెరుగుతూ ఉంటే 45 రోజుల పాటు ఆ చెట్టును పూజించి పచ్చిపాలను నైవేద్యంగా సమర్పించాలి. 45 రోజుల తర్వాత రావి మొక్కను దాని మూలాలతో తీసి మరో ప్రదేశంలో నాటండి.
ఇలా చేయడం వల్ల ఏ వాస్తు దోషాలు ఉండవన్నమాట. శనివారం పూజలు చేసి ప్రదక్షిణ చేయడం వల్ల శని దోషాలు నివారణ మరియు ఆర్థిక సమస్యలు అధిగమించడానికి సహాయపడుతుంది. కానీ ఇది ఇంటి వెలుపల ఉన్న చెట్టుకు మాత్రమే వర్తిస్తుంది. ఈ విషయాలు గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ.